కులగణన ప్రస్తుతం ఈ పదం అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఏంటి అసలు వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇలాంటి వాటన్నిటి మీద కూడా ఒక గణన జరగాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రంలో ఒక కులగణన జరగాలి జాతీయ స్థాయిలో అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత రాహుల్ గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్రాల్లో కూడా కులగణన అయితే కొన్ని చోట్ల జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా కులగణన చేయడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. సో అసలు ఈ కులగణన అనేది ఎలా జరిగిద్ది, ఏంటి, దాని విధి విధానాలు ఏంటి, దానివల్ల నిజంగా ఎవరికి లాభం చేకూరుద్ది, ఎవరికైనా నష్టం చేకూరుద్దా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. సార్ బీసీ కమిషనే కాదు, తెలంగాణలో కులగణన చేపట్టాల్సిన బాధ్యతలు అన్నీ కూడా సార్కి అప్పచెప్పారు. సో ఈ విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ సార్, తెలంగాణ బీసీ కమిషనర్గా ఎంపికయ్యారు. సో అసలు ఈ కులగణన ఏంటి సార్, అసలు అది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దాదాపు ఎప్పుడు 1931లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో చివరిసారిగా కులగణన జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాదాపు ఒక 90 ఏళ్ళు అవుతుంది, 80 నుంచి 90 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అది తెర మీదకి వచ్చింది? అసలు కులగణన ఏంటి, దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి సార్? దేశవ్యాప్తంగా అనేది బీసీలలో ఒక చైతన్యం వచ్చింది. దేశవ్యాప్తంగా బీసీలు కోరుకుంటుంది ఏంటంటే అత్యధిక సంఖ్యలో జనాభాలో మేమున్నాం, జనాభాలో మేము ఏ సంఖ్యలో ఉన్నామో దామాషా ప్రకారం మాకు కూడా అవకాశాలు లభించాలి, ఆర్థికంగా అవకాశాలు లభించాలి, రాజకీయపరమైనటువంటి పోస్టులో కూడా మాకు అవకాశం కలగాలి అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. దానికి కోర్టుల్లో కూడా వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడులే అసలుకు బీసీలు ఎంతమంది ఉన్నారో అనే అంశంపై అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ ద్వారా కులగణన జరిపితే దాని బేసిస్లో అనేది రిజర్వేషన్లు జరిపితే అనేది అవి చెల్లుబాటు కావటం జరుగుతుంది. సో పర్టికులర్గా తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు బీసీ సంఘాల అందరూ కూడా కులగణన జరగాలి, మాకు మా యొక్క జనాభా దామాషా ప్రకారం అనేది మాకు రిజర్వేషన్ రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ దశలో కోర్టుకు కూడా పోవటం జరిగింది. నిన్న కోర్టు కూడా ఒక ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం 3 నెలల లోపల అనేది ఈ కులగణన జరిపి దానికి సంబంధించినటువంటి డాటాను ఆనరబుల్ హైకోర్టుకు సబ్మిట్ చేయాలన్నమాట వారు చెప్పడం జరిగింది. ఈ కులగణనలో బీసీ కమిషన్ది ఒక ప్రధాన బాధ్యత. కులగణన చేసేదంటే డాటా, గ్రౌండ్ లెవెల్ డాటా తీసుకున్న తర్వాత అన్ని వర్గాలతో చర్చించి, ప్రజల్లోని వివిధ వర్గాలతో చర్చించి దానిపై కూలంకషంగా పరిశీలించి ఏ వర్గానికి ఎంత రిజర్వేషను, ఆ ప్రకారంగా ఎంత రిజర్వేషన్ అనేది ఈ వర్గాల వారికి ఉండాలనే విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే బాధ్యత అనేది బీసీ కమిషన్కి ఉన్నది. అది ఇటువంటి కీలకమైన పరిస్థితుల్లో తరుణంలో మమ్మల్ని బీసీ కమిషన్లో చైర్మన్గా సభ్యులుగా వేసినందుకు ఆ బాధ్యతను మేము శ్రద్ధతో నిబద్ధతో ఎటువంటి పక్షపాతం లేకుండా జరపాలనేది ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. మేము తప్పకుండా మాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని అనేది మేము ఫుల్ఫిల్ చేస్తాం. బీసీలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. బీసీలకు న్యాయం అంటే వేరే వర్గాలకు అన్యాయం అన్నమాట భావించవద్దు అది. సో ఎందుకంటే న్యాయంగా అనేది ఎవరైనా మాకు కూడా అవకాశాలు దొరకాలని అడగటంలో తప్పు లేదు. ఇన్ని రోజులు ఈ కులాల వారు అనేది నెగ్లెక్ట్ చేయబడ్డారు అనేసి వాళ్ళు భావిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు కూడా అట్లా ఉండే. ఇప్పుడు కొద్దిగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది, ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బీసీలు కూడా చదువుకున్నవారు ఉన్నారు, ఆర్థికంగా కూడా కొద్దిమంది మంచి స్తోమతతో ఉన్నారు. ఆర్థికంగా స్తోమతతో ఉన్నవారు, మంచి పలుకుబడిలో ఉన్న బీసీలు, ఇంకా వేరైతే బీసీలు వెనుకబడి ఉన్నారో వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం వారు కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి
ఏవైతే బీసీ కులాల వారు కులాలకు వేరుగా ఉన్న కులాల వారు ఎవరైతే ఉన్నారో వారు కూడానే బీసీల యొక్క ఆకాంక్షలను అనేది సహృదయంతో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ముఖ్యంగా ఏంటంటే సమాజంలో వాతావరణం అనేది సద్భావనతో ఉంటేలే ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. సో కులగణన జరిగి బీసీలకు ఎక్కువ శాతం వారికి అనేది సీట్లు కేటాయించబడితే, వారికి హక్కులు కల్పించబడితే సహృదయతతో వారు కూడా అదర్ క్యాస్ట్ వారు కూడా వెల్కమ్ చేస్తే సమాజానికి మంచి జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. సార్, అయితే ఈ నిజంగా ఈ కులగణన గనక అంటే జెన్యున్గా జరిగితే నిజంగా అర్హులైన వాళ్ళందరికీ న్యాయం జరిగిద్ది అంటారా? జరిగితే ఏ విధంగా న్యాయం జరిగిద్ది అంటారు వాళ్ళకి? ఇప్పుడు కులగణనలో ఏ ఇప్పుడు ఇందులో కూడా ఏబిసిడి వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జనాభా, ఆ వర్గాల్లో వాళ్ళ జనాభా ప్రకారం ఎంత పర్సెంటేజ్ అనేది వారికి రిజర్వేషన్ కలగాలి అనే విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీరు అడిగారు ఒక ప్రశ్న, ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది. ఎంతవరకు బీసీలో అట్టడుగు వర్గాల వరకు న్యాయం జరుగుతుంది అనే విషయంలో బీసీలలోనే ఉన్నతి చెందిన వారిపై ఆధారపడి ఉంటుంది. బీసీలలో ఎవరైతే ఉన్నత స్థాయికి వచ్చిండ్రో వాళ్ళు మేము బీసీల్లో ఉన్నత స్థాయికి వచ్చినాం కాబట్టి మాకంటే క్రింది స్థాయిలో ఉన్న ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ కింది స్థాయి ఉన్నటువంటి ఆ బీసీ మిత్రులు ఎవరుతున్నారో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉందాం, వారు కూడా మాకు సమంగా అయ్యే విధంగా ప్రయత్నిద్దామని ఒక ఆలోచన దృక్పథం అనేది వస్తే నిజంగానే అందరికనేది న్యాయం జరుగుతుంది. సో ఆ దిశలో అందరూ అట్లనే ఇప్పుడు ఆగ్రకున్న కులాల వారికి అవకాశాలు దొరుకుతున్నాయి, మాకు దొరుకుతలేవు అనేసి కదా ఇప్పుడు బీసీలలో ఉన్న ఆందోళన. మనం ఏమనుకుంటున్నాం, ఆగ్ర కులాల వారు కూడా మాతో పాటు బీసీలు కూడా ఎదగాలనే ఒక సంకల్పంతో ఉంటే ఎటువంటి ఇది ఫ్రిక్షన్ అనేది ఉండదు. సమాజంలో అన్ని వర్గాల మధ్యలో ఒక సుహృద భావన ఉంటేనే, అది పెంపొందించబడితేనే సమాజానికి మేలు జరుగుతుంది. అల్టిమేట్ మన లక్ష్యం మనం ఏంటంటే మన సమాజం అనేది అన్ని వర్గాల వారు బాగుపడాలి, అన్ని వర్గాల వారికి అవకాశాలు కలగాలి. అందుకనేది మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలి, వివాదాలు లేకుండా. సార్, అయితే ఇప్పుడు ఈ కులగణన అనేది అల్టిమేట్గా రిజర్వేషన్లో వస్తుంది. అది చదువులో కానీ, లేదంటే ఉద్యోగాల్లో కానీ, లేదంటే రాజకీయంగా కానీ. అయితే చాలామంది సామాన్యుల్లో ఒక సందేహం అయితే ఉంది. ఏంటంటే ఇప్పుడు కులాన్ని బట్టి రిజర్వేషన్ ఇస్తారా అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి కూడా చూడాలి కదా అని. అంటే చాలామందిలో నేను కూడా బయట చూశాను, చాలామందిలో మీరు కూడా విని ఉంటారు. అంటే డబ్బులు ఉంటాయి, తక్కువ కులం అయినా కానీ వాళ్ళకి రిజర్వేషను, డబ్బులు ఉండవు, పెద్ద కులం అయినా కానీ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు. అట్లా అది అసలు ఎట్లా చూస్తారా ఆంతర్యాన్ని, దాని మధ్య తారతమ్యాన్ని? సో ఆ భావన ఉన్నది కరెక్టే. అది దాన్ని ఏ విధంగా సార్ట్ అవుట్ చేయాలనో అది విశాల దృక్పథంతో, విశాల హృదయంతో ఆలోచించాల్సిన. సంకుచితమైన భావనతో ఏది ఆలోచించినా కానీ విశాలత్వానికి దారి తీయదు. విశాల భావాలు కలిగి ఉండి సంకుచితాన్ని మానుకొనేసి ఇతరులకు కూడా అవకాశం కలిగే విధంగా ప్రయత్నించే తత్వం సమాజంలో బలపడితే సమాజం పుష్టిగా ఉంటుంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు కూడా కులగణనని చేపట్టాయి. అయితే ప్రశాంత్ కిషోర్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, మీకు తెలిసే ఉంటుంది, అతను కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు రీసెంట్గా చూసుకుంటే. కులగణన చేయడం వల్ల పెద్దగా వచ్చి ఒరిగేది ఏమి ఉండదు, పేదవాళ్ళు ఏమన్నా ధనవంతులు అయిపోయారా, ధనికులు అయిపోయారా, ఇది అసలు ఒక నాన్ సెన్స్ కాన్సెప్ట్. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఓట్ల కోసమే దీన్ని ఎలక్షన్స్ టైంలో దీన్ని తెర మీద తీసుకొచ్చారని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. నిజంగా అంటే ఇది కేవలం ఊరికే ఆ డేటా సర్వే దాన్ని సేకరించడానికి పరిమితం అవుద్దా, లేదు అంటే నిజంగానే వాళ్ళందరినీ, అంటే ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా దీనివల్ల మేలు జరిగిద్ది అంటారా? ఇప్పుడు ముందర నుంచి ఒక మాట మాట్లాడటం జరుగుతుంది. న్యాయం జరగాలంటే అట్టడుగున్న వర్గాలకు కూడా ఒక రాజకీయం అనేటువంటి అస్త్రం అనేది వాళ్ళ దగ్గర ఉండాలనేది ఒక భావన ఉంది. రాజకీయంగా బలపడితేనే వారికి అనేది అవకాశాలు వస్తాయి అనే మాట ఉన్నది. ఈనాడు ఎస్సీ ఎస్టీలకు అనేది
అంబేద్కర్ గారి పుణ్యాన అనేది వారికి అనేది రిజర్వేషన్స్ ఉన్నాయి. అసెంబ్లీలో అన్ని స్థాయిల్లో కూడా కింది నుంచి మీ స్థాయి వరకు కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఎస్సీ ఎస్టీ సోదరులకు అనేది రిజర్వేషన్ సీట్లలో వేరే వాళ్ళు కాంటాక్ట్ చేసే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి అల్టిమేట్గా వాళ్ళు అనేది కొందరు ఎదుగుతున్నారు, మరికొందరు ఎదగలేకపోతున్నారు. ఎదిగిన కొందరు ఎదగని వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు కూడా తీసుకోవాలి. ఇప్పుడు బీసీలు ఉన్నారు, బీసీలలో రిజర్వేషన్ లేదు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ గతంలో ఉన్న ప్రభుత్వాలను కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు డిమాండ్ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు లాస్ట్ టైం 23% 27% ఇచ్చిండ్రు స్థానిక సంస్థల ఎన్నికల టైంలో. సో మేములే ఆ 23-27% కాదు, మేము ఉన్నది 54% ఉన్నాం. మాకు 54% రిజర్వేషన్ కావాలి మా సంఖ్య ప్రకారం అనేది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అది ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా మనములే ఒక రైట్ పర్స్పెక్టివ్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో అందుకే ఇప్పుడు కులగణన చేయమనేసి అంటున్నారు. సార్, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీ మీద ఒక బృహత్తరమైన కార్యాన్ని అప్పచెప్పారు అనుకోవచ్చు. ఎందుకంటే కులగణన బాధ్యతను కూడా మీకే అప్పచెప్పారు. అసలు అంటే ఈ కులగణనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇందులో మీకు ఎదురవబోతున్న సవాళ్ళు ఏంటి? అసలు అంటే దీనికి తగ్గ స్టాఫ్ ఉన్నారు అంటే ఏ విధంగా అసలు డేటా సేకరించబోతున్నారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరపడానికి స్వతహాగా ఎలక్షన్ కమిషన్కి అనేది స్టాఫ్ లేదు. ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్రాల్లో ఉన్నటువంటి యంత్రాంగాల మీద ఆధారపడి ఎలక్షన్స్ అనేది స్వాతంత్రం దొరికినప్పటి నుంచి కూడా ఎలక్షన్స్ అనేది జరుగుతున్నది. అదేవిధంగా కులగణన కూడాలే బీసీ కమిషన్ అనేది పర్యవేక్షిస్తుంది. యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగమే. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం అనేది జరగాలి. అది ఏ విధంగా పకడ్బందీగా జరగాలి అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నిర్ణయం కోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునేసి ఎంత తొందరగా చేయాలనో ఏ విధంగా చేయాలనో అనేది ఎక్సర్సైజ్ జరుగుతుంది. అది బహుశా ఒక 3-4 రోజుల్లో, టైం తక్కువ ఉంది కాబట్టి ఒక 3-4 రోజులు ఒక స్పష్టత వస్తుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, కులగణన చేయటం ఒక ఎత్తు అయితే, రిజర్వేషన్స్ ఖరారు చేయటం ఒక ఎత్తు అయితే, రేపు ఎవరో కోర్టుకు పోతే ఈ కులగణన తప్పు, ఈ రిజర్వేషన్ తప్పు అని ఎవరైనా కోర్టుకు పోతే కోర్టుకు మనం సరి అయిన ఆధారాలు చూపెట్టే పరిస్థితి ఉండాలి. అది కోర్టును కన్విన్స్ చేసే పద్ధతులు అనేది మన కులగణన ఉండాలి, మన రిజర్వేషన్స్ ప్రక్రియ ఉండాలి. అప్పుడే నిజంగానే సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ గారు మాట చెప్పినారు, బీహార్లో 62% ఏదో రిజర్వేషన్ ఇస్తామో వాళ్ళు బిల్లు కూడా పాస్ చేసిండ్రు, అయిన తర్వాత ఎవరో కోర్టుకు పోయిండ్రు, బీహార్ హైకోర్టే దాన్ని సెటిసైడ్ చేసేసింది, పక్కకు పెట్టేసింది. సో అంటే కోర్టును కన్విన్స్ చేయలేకపోయిండ్రు. ఎందుకు చేయలేకపోయారు అది కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఆ లొసుగులు ఎక్కడ ఉన్నావో అవి ఆలోచించాల్సి వస్తుంది. అటువంటి లొసుగులు లేకుండా మనం కులగణన చేయాలి, రిజర్వేషన్ చేయాలి. రేపు ఎవరైనా కోర్టుకు పోయినా మనం ఆధారాలతో సహా ఏ విధంగా మేము పారదర్శకంగా చేశామనేసి కోర్టును కన్విన్స్ చేసే పరిస్థితుల్లోనే మనం ఉండాలి. అది ఆ దిశలో మేము ఆలోచిస్తాము, చిత్తశుద్ధితో అది చేసే ప్రయత్నం చేస్తాం. దీంట్లో నిజంగా రిజర్వేషన్స్ కులగణన ఈ ఇష్యూలో నిజంగా కుల సంఘాల యొక్క బాధ్యత చాలా ఉంటుంది. కుల సంఘాల సహకారం అనేది చాలా అవసరం. వాళ్ళు సాఫీగా స్మూత్గా ఇది కులగణన జరిగే విధంగా వారు సహకరించాలని మీ ద్వారా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, అయితే కొన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగినప్పుడు కూడా ఆ ప్రభుత్వాలు వాటిని బయట పెట్టట్లేదు. ఎగ్జాంపుల్ కర్ణాటకలో బీజేపీ హయాంలో కులగణన జరిగింది. దానికి సంబంధించిన డేటాను కూడా ఆ ప్రభుత్వం కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన రీసెంట్గా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ డేటాని బయట పెట్టలేదు. ఎందుకు డేటాని బయట పెట్టకపోతే మరి వాళ్ళకి నిజంగా సరైన న్యాయం జరగదు కదా మరి? ఇప్పుడు మనం కులగణన చేసిన తర్వాత బయట పెట్టకపోవటం అనేది అన్యాయం. అంటే ఎవరైతే కులగణన చేసిండ్రో వాళ్ళ మీద వాళ్ళకే విశ్వాసం లేదనుకోవాలి. అది సో మనం చేసిన కులగణనలో మనం చేసినటువంటి రిజర్వేషన్స్ ప్రక్రియలో
మనకు విశ్వాసం ఉంటే ఎందుకు బయట పెట్టలేదు అది? సో బయట పెట్టకపోవటం అంటే తప్పది నా దృష్టిలో. కులగణన చేయడానికి దగ్గర 150 కోట్లు ఖర్చు అయ్యి ఉండొచ్చు. ఆ ఖర్చు వృధా ఖర్చు అవుతుంది కదా. అంటే మీరు కులగణన చేసేటప్పుడు అది చిత్తశుద్ధితో చేయలేదని అనుకోవాల్సి వస్తుంది. సో నేను ఇటువంటి కామెంట్ చెయ్యొద్దు నేను ఈ పొజిషన్లో ఉండి, కానీ బాధ కలుగుతుంది అనమాట. మనం కులగణన చేస్తున్నప్పుడే ఖచ్చితంగా అనేది నిబద్ధతతో అంటే అగ్రవర్ణాలకు ఏమైనా ఇబ్బంది కలిగిద్ది అని చెప్పి కూడా అది దాచిపెడతారు, అంటే బయటికి తీయట్లేదు అని చెప్పి కూడా ఒకరి ఒత్తిడిలో అనేది అది అట్లా జరగొద్దు. అది ఓసారి మనం కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్స్ ప్రక్రియ అనేది ఫుల్ఫిల్ చేసిన తర్వాత బయట పెట్టడానికి అది ఒక వర్గానికి మంచి కావచ్చు, ఒక వర్గానికి మంచిగా కాకపోవచ్చు. వాస్తవం అయితే బయట పెట్టాలి కదా. మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బయట పెట్టకపోవటంలో ఉద్దేశం ఏంది? ఇప్పుడు ఎలక్షన్స్ అవుతాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్లే ఎలక్షన్స్ అయినాయి కానీ మేము రిజల్ట్స్ బయట పెట్టబట్టి నడుస్తుంది అది? ఎలక్షన్ చేసిన తర్వాత నువ్వు రిజల్ట్స్ ఫలితం ఎవరికైనా అనుకూలంగానన్నా రావచ్చు, రిజల్ట్స్ అయితే మీరు బయట పెట్టాలి కదా, దాచిపెట్టడం ఎందుకు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది తెలంగాణ వ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ఇప్పటికే హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. కేవలం 3 నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి తాము ఖచ్చితంగా అధికారులందరినీ జిల్లాల్లో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ వీలైనంత తొందరగా కూడా డేటా సేకరిస్తాము. అలాగే ఈ డేటా సేకరించిన తర్వాత రిజర్వేషన్ల ఖరారు ఈ ప్రక్రియలో కూడా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఒక పకడ్బందీగా ఈ విషయంలో అయితే ముందుకెళ్తామని చెప్పి కూడా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సార్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ అభితో మణిశంకర్, పల్లవి టీవీ, హైదరాబాద్.